Hello everyone, welcome to our channel RP Education. My name is Rajendra Prasad. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓబీసీ సర్టిఫికేట్ కనుక తీసుకోవాల్సినట్లయితే ఓబీసీ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. ఫస్ట్ అప్లికెంట్ నేమ్, సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, address, door number, district, mandal, village, pin code, mobile number, ration card or Aadhaar number, caste category, religion, family income, purpose of OBC certificate, state government or central government, signature of the applicant, ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వారి యొక్క సిగ్నేచర్, ఎన్క్లోజర్స్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, ఓల్డ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవి ఎన్క్లోజ్ చేయాలి. జిరాక్స్ కాపీస్ అటాచ్ చేయాలి. ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీ సేవలో అప్లై చేయాల్సి ఉంటుంది. మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమో స్టేట్కి యూజ్ అవుతుంది. సెంట్రల్ జాబ్స్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ మనం అప్లై చేయాలి అంటే ఓబీసీ సర్టిఫికేట్ కావాలి. సెంట్రల్ జాబ్స్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ మనం అప్లై చేయాలి అంటే ఓబీసీ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఇది సెంట్రల్ వాటికి ఓబీసీ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. ఈ ఫామ్ ఫిలప్ చేసి మీ సేవలో అప్లై చేసినట్లయితే వితిన్ 15 డేస్లో మీకు ఈ సర్టిఫికేట్ వస్తుంది. మళ్ళీ మీ సేవ ద్వారా మీరు ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. Thank you for watching. Like, share and subscribe.